నిన్న ఒక వీడియోలో ఈ F-35 ముక్కలు ముక్కలుగా అయితే డిస్మాండిల్ చేస్తే చల్తీ కా నామ్ గాడి అని చెప్పి మాట్లాడుకున్నాం. చూడండి, బ్రిటిష్ వాడు ఇబ్బంది పడుతున్నాడు అంటే మనకెందుకో తెలియని ఆనందం. ఎందుకంటే మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినవాడు ఇవాళ మన సహాయం అడుగుతూ మన సపోర్ట్ కోరుతూ మీకు యూకే పార్లమెంటులో వీళ్ళ సెనేటర్స్ భారత్ ఒక నాటో దేశము కాదు కదా, మరి ఆ దేశంలో మీరు F-35 ఎలా ల్యాండ్ చేశారు అంటే వెళ్ళి అరేబియా సముద్రంలో దింపరా, అక్కడ ల్యాండ్ చెయ్యి, మునిగిపోతుంది కదా. సో ఇది మనం కోరుకున్నాం, కానీ ఏదో ఒక రకంగా వచ్చాడు. కానీ ఇవాళ చూడండి, ఈ బ్రిటిష్ మీడియా భారత్ మన ఎనిమీ కంట్రీ, మన శత్రు దేశముని ఓపెన్గా, అంటే నీ విమానము నా దేశంలో ఉంటుంది, నా ప్రొటెక్షన్ కావాలి, నీకు అక్కడ ఒక హ్యాంగర్ కావాలి, మా సెక్యూరిటీ కావాలి, కానీ నువ్వు ఓడిపోయావు. నీ F-35 విమానము దేనికి పనికిరాదు అని చెప్పి అక్కడ ప్రూవ్ అయిపోయింది. కాబట్టి మేము నీ శత్రువులం అయిపోయాం. నువ్వు కాదురా మేము అంటున్నాం. ఇంకా అడిగితే నాలాంటి వాడిని యూకేలో నిలబెట్టు, అక్కడ చెప్తాను. బ్రిటిష్ సామ్రాజ్యము మా శత్రువులు, ప్రస్తుతము ఉండే యూకే ప్రభుత్వము దీనిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఇక్కడ ఎవరు ఏ గాంధీలు నెహ్రూలు లేరు. ఖచ్చితంగా నువ్వు మా శత్రువు. నువ్వు అనడం కాదు, నేను అంటున్నాను. ఇప్పుడు ఏంటి వీడి బాధ? F-35 కేరళలో స్ట్రక్ అయిపోతే ఏకంగా భారత్ను వాడు ఎనిమీ కంట్రీ అని ఎందుకంటాడు అంటే అది కాదండి. వాడి బాధ అంతా కూడా అమెరికా వాడి 500% ట్యాక్స్. సో ఇప్పుడు అమెరికా విధిస్తుంది కాబట్టి మేము కూడా భారత్ను ఒక ఎనిమీ కంట్రీగా చూస్తాము. అందరూ ఆంగ్లో సాక్సన్సే కదా, సో తక్కిన దేశాలను వీళ్ళు దోచుకుంటారు. ఇది కదా వీళ్ళ తీరు. కాబట్టి వీళ్ళకి మనలాంటి నిజాయితీ ధర్మబద్ధమైన దేశము ఎనిమీ కంట్రీగానే కనిపిస్తుంది. వీడేమంటాడు, మీరు ఎలాగైనా చూడండి, ఇప్పుడు మా F-35 విమానం అక్కడ ఉంది అనుకోండి, భారత్ ఏమిటి, రష్యా యొక్క మిత్రదేశం, S-400 కలిగిన దేశము. సో ఏ దేశంలో అయితే S-400 ఉందో వాళ్ళు మా శత్రువులు కదా. అంటే మరి చైనా కూడా వీడి శత్రువే కదా. మరి టర్కీ వాడి వద్ద ఉంది, టర్కీ ఒక నాటో దేశం, అక్కడ కాంప్రమైజ్ అయిపోతాడు. సో ఇప్పుడు వీడేమంటాడు అంటే ఈ భారత్ను రష్యాను మనము విడదీయలేమంటే, రష్యా అంటేనే మన శత్రువు, మన ఎనిమి. అలాంటిది వీళ్ళని చూడండి, అంటే INS తమాల్ ఇది మీకు కాలిన్గ్రాడ్ వద్ద సిద్ధమైంది, రెడీ అయ్యింది. సో దీనిని ఇవాళ ఇండియన్ నేవీ కమిషన్ చేసింది, భారత్లోకి రాబోతుంది. నువ్వు రష్యా వద్ద ఇంత పెద్ద యుద్ధ నౌకను తయారు చేయిస్తున్నావు, అలాగే రష్యా వద్ద చమురు కొంటున్నావు. మళ్ళీ చెప్పాలంటే నువ్వు INS చక్ర అంటే ఒక న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్, అందులో ఫిట్ చేయబడిన క్యాలిబర్ మిసైల్స్ 1500 కిలోమీటర్లు ప్రయాణము చెయ్యగలిగే అతి ప్రమాదకరమైన క్షిపణి. సో ఇన్ని కూడా రష్యా వాళ్ళు నీకే ఎందుకు ఇవ్వాలి? నీకే ఇస్తున్నారు, మొత్తం నీ దేశంలోనే తయారు చేసుకోండి అంటున్నారు. సుఖాయ్ విమానాలు అంటున్నారు, S-500 అంటున్నారు. ఏంటి ఇది? సో సర్వము నీకు అక్కడే తయారవుతున్నప్పుడు నువ్వు రష్యా యొక్క మిత్రదేశము కాదు అంటే మేము నమ్ముతామా? నువ్వు న్యూట్రల్గా ఉంటాము అంటే మేము ఒప్పుకుంటామా? మరి నువ్వు అమెరికా వద్ద F-35 ఎందుకు కొనవు? మళ్ళీ రష్యా వద్దకే వెళతావు, సుఖాయ్ 57 కొంటావు. సో ఇన్ని రకాలుగా చూసుకున్నప్పుడు నువ్వు రష్యా యొక్క మిత్రదేశము కాబట్టి మా శత్రు దేశము. ఇది ఇంత పెద్ద ఆర్టికల్ అంటే ఎక్కడ లేని కోపము మీకు రగిలిపోవడం, భారత్ రష్యా యొక్క ఈ స్నేహాన్ని తట్టుకోలేకపోవడం. మోరోవర్ ఈ బ్రహ్మోస్ ఈ పేరే వీళ్ళకి నచ్చడం లేదండి. ఎందుకు అంటే క్లియర్గా పాకిస్తాన్ చైనాను మనము ఎలా కొట్టాలో అలా కొట్టడంతో బ్రహ్మోస్కి తిరుగే లేదు అనే పేరు. ఇవాళ 15 దేశాలు మేము రెడీగా ఉన్నాము బ్రహ్మోస్ కొనడానికి అని చెప్పి ఇవాళ రిక్వెస్ట్ పెట్టారు. అంటే భారత్ యొక్క ఈ గ్లోబల్ పవర్ను అంటే మా కాలనీ అంటాడు. ఒకప్పుడు మేము పరిపాలించిన కాలనీ కదా, వాళ్ళు ఇంతలా ఎదిగిపోవడము వీళ్ళు తట్టుకోలేకపోతున్నారండి. కాబట్టి నేను మాట్లాడేది అమెరికా గ్రూప్ అంటారు, రష్యా గ్రూప్ అంటారు.
ఇప్పుడు రష్యా అన్నప్పుడు ఓన్లీ ఆయుధాల కోసమే, అంటే రష్యా వద్ద చమురు కొనే దేశాలు ఎన్ని, ఆయుధాలు కొనే దేశాలు ఎన్ని అంటే చాలా చాలా తక్కువ. సో రష్యా ఒక సూపర్ పవర్ అనినా వాళ్ళు జీడిపిలోనో అలాగే ఎకానమీలోనో ఎక్కడా లేరు. మరి అమెరికా అంటారా, వాడు 6 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెడితే, చూడండి ఖర్చు 6 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెడతాడు, వాడి ఆదాయం ఎంత 4.92 ట్రిలియన్ మాత్రమే. ఆదాయమే లేకుండా వీడు ఇంతంత ఎలా ఖర్చు పెడుతున్నాడు? ఇప్పుడు మీ జీతము 1,00,000 రూపాయలండి, కానీ మీకు అయ్యే ఖర్చు 2 లక్షలు అనుకోండి. ఈ 1,00,000 రూపాయలు మీరు ఎక్కడి నుంచి తెస్తారు? ఎక్కడో అక్కడ అప్పు చేస్తారు కదా, అది మీ ఆదాయమా? ఇప్పుడు చైనా వాడిని చూశారనుకోండి, మా జీడిపి ఇంత ఉందని చూపిస్తాడు. వరల్డ్ బ్యాంక్ వద్ద చేసిన అప్పులనంతా కూడా తన ఇన్కమ్ కింద చూపిస్తాడు, చూపించి నా జీడిపి ఇంత ఉంది. సో చైనా వాడు ఇలా మాట్లాడతాడు. చూడండి, టాప్ 3 కంట్రీస్ అమెరికా, రష్యా, చైనా ముగ్గురు కూడా, ఈ ముగ్గురిని చూశారనుకోండి రియల్ పవర్స్ కాదండి. అప్పు చేసి పప్పు కూడు తింటూ ఇదంతా నా ఆదాయం అని అమెరికా వాడు, చైనా వాడు అంటే మీరు నేను ఒప్పుకుంటామా? సో ఇదంతా వదిలేయండి. ఇవాళ మనము మాట్లాడాల్సింది, మనము ఎవరితో ఫ్రెండ్లీగా ఉన్నాము, ఎవరితో న్యూట్రల్గా ఉన్నాము, ఇదంతా కాదండి. ఈరోజు ప్రపంచాన్ని మీరు ఇలా చూడండి. చైనా గ్రూప్ అనండి, భారత్ గ్రూప్ అనండి, అమెరికాను పక్కన పెట్టండి, రష్యాను పక్కన పెట్టండి. అంతే. భారత్తో ఎవరు స్నేహపూర్వకంగా ఉన్నారు? మనము రష్యాతో ఉండడం కాదు, రష్యా వాళ్ళే మనతో ఇవాళ ఈ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ని కోరుకుంటున్నారు. ఎందుకు? జీడిపిలోనూ మనమే ముందున్నాము, వ్యాపారము అనండి మన మీదే ఇవాళ రష్యా వాళ్ళు ఆధారపడుతున్నారు. ఇంత పెద్ద యుద్ధము చేస్తున్నప్పుడు ఈ వార్ ఫండింగ్ అనేది ఎవరండి ఇచ్చేది? మనమే ఇస్తున్నాం. ఇప్పుడు ఇవాళ ఇన్నిన్ని ఆయుధాలు అన్నప్పుడు మన వద్ద వాళ్ళు అడ్వాన్సులు తీసుకున్నారు కదా. ఐఎన్ఎస్ టమాల్ అన్నప్పుడు పేమెంట్ ఎప్పుడు 2019లోనే మనము చేశాము. అలాగే వాళ్ళ న్యూక్లియర్ సబ్మెరైన్ మనకు పంపిస్తున్నారు అన్నప్పుడు పేమెంట్ చేస్తాం కదా. S-400 అంటున్నాము, ఇవాళ సుఖాయ్ 57 అన్నప్పుడు అది కూడా మనము పేమెంట్ చేస్తాము కదా. కాబట్టి ఇవాళ రష్యా అనే మన మీద ఆధారపడి ఉంది. అలా చూసినప్పుడు నిన్న మాట్లాడిన వీడియోస్లో కూడా ప్రో ఇండియా కంట్రీస్ గణనీయంగా పెరుగుతున్నాయి. సో అలాంటప్పుడు ఈరోజు ప్రపంచాన్ని ఐదర్ చైనా దేశాలు అని చూడాలి, లేదా భారతదేశాలు అని చూడాలి. చైనా దేశాలు అన్నప్పుడు వాడికి సపోర్ట్గా ఎంతమంది ఉన్నారు? మళ్ళీ ఇదే పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్, కొన్ని ఆఫ్రికా కంట్రీస్ ఉంటారు. కానీ అదే భారత్ అన్నారు అనుకోండి, ఎన్నెన్ని దేశాలు. గ్లోబల్ సౌత్ అన్నప్పుడు ఆల్మోస్ట్ 50% కంట్రీస్ మనతోనే ఉంటున్నారు. అలా చూసినప్పుడు ఈ ప్రపంచము 2 ముక్కలుగా విడిపోతే ఒకవైపు భారత్ను నిలబెట్టండి, మనము ఎవరితో ఫ్రెండ్షిప్ కాదు, మనతో ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. అలాగే ఇంకొక వైపు చైనా దేశాలు అనుకోండి, అది ఎవరైనా కానివ్వండి మనకు అనవసరము. ఓవరాల్గా చూసినప్పుడు నువ్వు ఎందుకు రష్యాకు సపోర్ట్ కాదు, రష్యా వాళ్ళే మాకు సపోర్ట్గా నిలబడ్డారు. ఏ రోజు కూడా ఎటువంటి కమిట్మెంట్ నుంచి కూడా రష్యా వాళ్ళు తప్పించుకోలేదు అనిన మాట. ఒకవేళ డిలేస్ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద యుద్ధంలో ఉన్నారు, కానీ ఏ రోజు కూడా రష్యా మాట తప్పింది లేదు. ఎలాంటి కమిట్మెంట్ ఉందో, ఎప్పుడు ఏది చెయ్యాలో వాళ్ళు అవసరమో అన్నప్పుడు మనకు చేశారు. కాబట్టి రష్యా ఎప్పుడూ కూడా మన ఫ్రెండ్లీ కంట్రీ, వాళ్ళని మనం విడిచిపెట్టము. కాబట్టి మీరు చెప్పండి, ఈ ప్రపంచంలో అమెరికా గ్రూపు రష్యా గ్రూపు కాదు, చైనా గ్రూపు భారత్ గ్రూప్ అని చెప్పి విడగొడితే ఎన్ని దేశాలు మన వైపు ఉంటారు? సో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఇక మీదట ఈ యూకే లాంటి వాడు ఇండియా ఈజ్ అవర్ ఎనిమీ, హీ ఈజ్ సపోర్టింగ్ రష్యా, ఇదంతా కాదు. మేము ఒక గ్లోబల్ పవర్, మా వైపు ఎవరు ఉన్నారో మేము చూసుకుంటాము. మీ బెదిరింపులు, మీ కాలనీ థియరీస్ అంతా ఇక మీదట చెల్లనే చెల్లదు అంటున్నాను కదా. ఈ దేశంలో ఇంకా కూడా ఈ గాంధీలు, నెహ్రూలు అనేవాళ్ళు లేరు. ఒకవేళ ఈ గ్రూప్ ఉంటే వాళ్ళు అందరూ కూడా యూరోపియన్సే కదా, వీళ్ళు భారతీయులు కాదు కదా. అవునంటారా కాదంటారా? సో ఈ వాదనను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.